ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి కాల్పుల మూత మోగింది. కొండగావ్ నారాయణపూర్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతా దళాల కాల్పుల్లో 2 మావోయిస్టులు మరణించారు. ఇక మరికొంతమంది మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక భారీగా ఆయుధాల స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందినటువంటి మావోయిస్టులు హల్దార్పై 8 లక్షలు, రామేపై ఇక 5 లక్షల రివార్డు ఉన్నట్లు బస్తర్ రేంజ్ ఐపీ సుందర్రాజ్ తెలియజేశారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం అందజేయడానికి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఇంకా కూపింగ్ కొనసాగుతుందా? ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా కొండగావ్ జిల్లాలో ఈ నిన్న సాయంత్రం పూట కిలాం భార్గవ్ అడవుల్లో దాదాపు కొండగావ్ తో పాటు నారాయణపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో పూర్తిగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి కూడా ఎన్కౌంటర్ సంబంధించి ఇక్కడ డివిసిఎం దాంతో పాటు కొంతమంది భద్రతా బలగాలు లోకల్ బస్తర్ ఫైటర్స్ తో కలిపి ఈ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో అర్ధరాత్రి పూట ఎదురు కాల్పులు చోటు చేసుకున్న మావోయిస్టులకు ఇటు భద్రతా బలగాల మధ్యన కిలాం భార్గవ్ అడవుల్లో మావోయిస్టులు తొలుత ఎదురు కాల్పులు జరిపారు. ప్రతిగా స్పందించిన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పులు 2 మావోయిస్టులు మృతి చెందారు. ఇద్దరు కూడా కీలకమైన మావోయిస్టులు చెప్పవచ్చు. ఈ ఎదురు కాల్పులు ఈస్ట్ బస్తర్ సంబంధించిన ఈస్ట్ బస్తర్ డివిజన్ సంబంధించిన డివిసిఎం క్యాడర్ హల్దార్ తో పాటు ఏసీఎం క్యాడర్ సంబంధించిన రామే అనే 2 కీలక మావోయిస్టులు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఈ సంఘటన స్థానంలో AK-47 తో పాటు రైఫిల్, ఇతర ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కూడా భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నట్టు కూడా ఛత్తీస్గఢ్ బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజు కూడా తెలుస్తున్న పరిస్థితి. అదే ప్రాంతంలో ఈ కిలాం భార్గవ్ అడవుల్లో కూడా చుట్టూ భద్రతా బలగాలు కూడా చుట్టుముట్టి కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా పూర్తిగా మధ్యాహ్నం వరకు కూంబింగ్ కొనసాగుతున్నట్టు ఐజీ సుందర్రాజు కూడా తెలుస్తున్న పరిస్థితి. మరోపక్క ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా దండకారాన్ని మొత్తం అబుజ్మాడ్ అడవులను కూడా పూర్తిగా జల్లెడపడుతున్నారు. మరోపక్క ఒడిశా సరిహద్దు ప్రాంతమైన నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో కూడా ఇంద్రావతి నది అటవీ ప్రాంతంలో కూడా చుట్టూ కూడా భద్రతా బలగాలు ప్రతి 5 కిలోమీటర్ల రేడియస్ లో కూడా ఒక క్యాంపును కూడా ఏర్పాటు చేసి పూర్తిగా మావోయిస్టుల ఏరువేత మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. మావోయిస్టుల ఏరువేత ఒక పక్క కొనసాగుతుండగా మరోపక్క బాంబులు మరొక కొంతమంది మావోయిస్టులు మాత్రం తమ ఉనికి చాటుకునేందుకు మాత్రానికి ఐఈడి బాంబులు కూడా పెడుతున్న సందర్భ రహదారుల వెంట కూడా ఐఈడి బాంబులు పెడుతున్నారు. ఐఈడి బాంబులను కూడా వెలికి తీసేందుకు ప్రత్యేకమైన బృందాలను కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నియమించిందని చెప్పవచ్చు. దీంట్లో సంబంధించిన లోకల్ బస్తర్ ఫైటర్స్ ఇటీవల కాలంలో దాదాపు 2-3 సంవత్సరాలుగా మావోయిస్ట్ పార్టీ క్యాడర్ సంబంధించిన లోకల్ క్యాడర్ కావచ్చు, ఇన్ఫార్మర్లు కావచ్చు, వీళ్ళంతా లొంగిపోయిన వాళ్ళందరినీ కూడా బస్తర్ ఫైటర్స్ పేరుతో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి బలగాలకు సిఆర్పిఎఫ్ కావచ్చు, ఇటు మిగతా బెటాలియన్ సంబంధించిన సిఆర్పిఎఫ్ తో పాటు మిగతా బెటాలియన్ సంబంధించిన పోలీసులకు అందరూ కూడా వాళ్ళ డిఆర్జీ క్యాడర్, దాంతో పాటుగా లోకల్ ఫైటర్స్, కోబ్రా దళాలకు సపోర్ట్ గా బస్తర్ ఫైటర్స్ నియమించుకోవడం కాకుండా వాటిని మావోయిస్టులు అమర్చిన ఐఈడి బాంబులను వెలికి తీయడం, మరోపక్క మావోయిస్టులను కూడా పూర్తిగా ఏరువేసేటట్టు కూడా కూంబింగ్ ప్రణాళికలు కూడా పూర్తి చేస్తున్నట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ తెలుస్తున్న పరిస్థితి. వచ్చే ఏడాది మార్చి 31 కల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఒక్క మావోయిస్ట్ కూడా లేకుండా చేయడమే తమ లక్ష్యం అంటూ మాత్రానికి ఛత్తీస్గఢ్ సీఎం బిష్ణుదేవ్ వర్మ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. తాజాగా జరిగిన ఈ రోజు ఎన్కౌంటర్ లో కిలాం భార్గవ్ అడవుల ఎన్కౌంటర్ లో మాత్రం 2 కీలక మావోయిస్టులు మృతి చెందారు. వీరిద్దరిపై కూడా ఒకరిపై హల్దార్ పై 8 లక్షల రివార్డు ఉండగా మరొక రామే అనే మావోయిస్ట్ పై కూడా 5 లక్షల రివార్డు కూడా ఉన్నట్టు కూడా బస్తర్ రేంజ్ సుందర్రాజ్ తెలుపుతున్నాడు.